దేశంలోని ప్రతి సామాన్య పౌరుడికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బిగ్ ఇన్స్పిరేషన్. రాజకీయం అంటే కేవలం ధనవంతుల జాగీరు కాదని, వారసత్వపు కోటలకి మాత్రమే పరిమితం కాదని, సామాన్యుడు సంకల్పిస్తే రాజకీయ పీఠాలు, రాజకీయ కూసాలు కదులుతాయని నిరూపించాడు టీవీకి అధినేత విజయ్. నిన్నటి వరకు ఆటో స్టీరింగ్ పట్టిన చేతులు, వంటగదికే పరిమితమైన మహిళా మూర్తులు, కారు నడిపే డ్రైవర్ కొడుకులు ఈరోజు శాసనకర్తలుగా అసెంబ్లీ గడప తొక్కబోతూ ఉన్నారు. సామాన్యులుగా అసెంబ్లీలో గలం వినిపించబోతూ ఉన్నారు. ఎలాంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎన్నికల్లో పోటీ చేసి కేంద్ర మంత్రులని మట్టి కరిపించిన ఆ సామాన్యులు ఎవరు? అట్టడుగు స్థాయి నుంచి అసెంబ్లీ వరకు వెళ్ళిన వారి ప్రయాణం గురించి ఎక్స్క్లూసివ్ స్టోరీ చెప్పడానికి నేను చాలా గర్వపడుతూ ఉన్నా. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఒకప్పుడు ఆటో డ్రైవర్, ఈ రోజు ఎమ్మెల్యే. చెన్నై వీధుల్లో ఏళ్ల తరబడి ఆటో నడిపిన కేవీ విజయ్ థామ్ ఈ రోజు రాయపురం ప్రజల భవిష్యత్తును నడిపించే స్థాయికి ఎదిగిపోయాడు. 15 ఏళ్లుగా ఆటోని అతడి జీవనోపాధి. సేమ్ టైం విజయ్ మక్కల్ ఈకం పనుల్లో చురుగ్గా పాల్గొనేవాడు. విజయ్ మీద ఉన్న అభిమానమే ఇతన్ని ఈ రోజు అసెంబ్లీ మెట్లు ఎక్కించింది. ఒక నార్మల్ ఆటో డ్రైవర్ కు విజయ్ పార్టీ టికెట్ ఇవ్వడంతో ప్రత్యర్థులు ఇన్సల్ట్ చేశారు. నువ్వా, ఏం గెలుస్తావులే? ఎందుకంటే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన దిగ్గజం ప్రత్యర్థి, మాజీ మంత్రి కూడా. దాంతోపాటు ఏఐఏడీఎంకే అగ్రనేత. అతగాడి పేరే జయకుమార్. అతడిపై పోటీ చేయడమే అందరూ షాక్కి గురయ్యారు. కానీ సినిమాని తలపించేలా తన ఆటోనే ప్రచార రథంగా మార్చుకొని ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాడు విజయ్ థామ్. దాదాపు 14,000 ఓట్ల భారీ మెజారిటీతో జయకుమార్ను ఓడించి తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టించి కామన్ పీపుల్ కు బిగ్ ఇన్స్పిరేషన్ అయ్యాడు విజయ్ థామ్. అది అతడి కథ. ఇక మరో కథ, తండ్రి డ్రైవర్, కొడుకు ఎమ్మెల్యే. అవును, గత 30 ఏళ్లుగా దళపతి విజయ్ కారు డ్రైవర్ రాజేంద్రన్ కొడుకు ఆర్ సబరీషన్ ఈరోజు విరుగంబక్కం రాత మార్చి ఎమ్మెల్యేగా ఎదిగాడు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన ఈ యువకుడు విజయ్ ఇచ్చిన నమ్మకంతో ఎమ్మెల్యేగా గెలిచాడు. రాజకీయాల్లో ఆరితేరిన తిరుగులేని పట్టున్న డిఎంకే సిట్టింగ్ ఎమ్మెల్యేను 1 కాదు 2 కాదు ఏకంగా 27,000 ఓట్ల భారీ మెజారిటీతో శబరినాథన్ గెలిచి సంచలనం సృష్టించాడు. తన తండ్రి ఎవరి దగ్గరైతే డ్రైవర్గా ఉన్నాడు, అదే నాయకుడితో కలిసి చట్ట సభలో కూర్చొనబోతున్నాడు. ఇదే కదా దేశానికి అసలైన రాజకీయ విప్లవం అంటే. ఇక మరో కథ, కేంద్ర మంత్రిని ఓడించిన ట్యూషన్ టీచర్. ఆమె ఒక ట్యూషన్ టీచర్. డైరెక్ట్గా కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ని మట్టి కనిపించింది 28 ఏళ్ల కమలి. 4 నెలల పసిపాపను చంకన వేసుకొని ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా ఒక తల్లిగా బాధ్యతను, మరో పక్క ఒక నాయకురాలిగా ఆశయాన్ని గుండెల్లో నింపుకొని ప్రజల్లో నమ్మకం కలిగించింది. హోదాలు పదవులు ఉంటేనే గెలుస్తామన్న అపోహలను పటాపంచలు చేస్తూ ఏకంగా 15,000 ఓట్ల భారీ మెజారిటీతో అవినాశి నియోజకవర్గం నుంచి కమలి గెలిచింది. 15,000 ఓట్ల మెజారిటీతో కేంద్ర మంత్రిని ఓడించి అసెంబ్లీలో అత్యంత చిన్న వయస్కురాలైన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించింది కమలి. నిరుపేద ఇంట్లో పుట్టిన కమలి పిల్లలకు ట్యూషన్ చెప్పుకుంటూ ఈరోజు అసెంబ్లీలో ప్రజల సమస్యలపై గళం వినిపించనుంది. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలనుకునే ఎంతో మంది మహిళలకు కమలి మరొక ఇన్స్పిరేషన్. ఇక మరో కథ చూద్దాం. ఒక్క ఓటుతో సంచలనం సృష్టించిన సామాన్యుడు ఇతగాడు. 20 ఏళ్ల నుంచి పాలిస్తున్న కంచు కొట్టును బద్దలు కొట్టడానికి వారసత్వం డబ్బులు అక్కర్లేదని, కేవలం ఒకే ఒక్క ఓటు చాలని తిరుపత్తూరు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాస సేతుపతి నిరూపించాడు. తిరుపత్తూరులో 20 ఏళ్ల సీనియర్ మంత్రి కేఆర్ పెరియ కరుప్పన్పై టీవీకే కార్యకర్త శ్రీనివాస సేతుపతి ఒకే ఒక్క ఓటుతో గెలిచాడు. లాస్ట్ మినిట్ వరకు కౌంటింగ్లో హై టెన్షన్. రాజకీయాల్లో అయినా లైఫ్లో అయినా ఒక్క ఓటు, ఒక్క నిమిషం ఎంత ఇంపార్టెంటో శ్రీనివాస్ గెలుపుతూ నిరూపించడం జరిగింది. ఇక నెక్స్ట్ స్టోరీ, ప్రిన్సిపల్ టు ఎమ్మెల్యే. మొన్నటి వరకు బ్లాక్ బోర్డుపై పాఠాలు చెప్పిన ప్రిన్సిపల్ ఈరోజు శాసనసభలో ప్రజా సమస్యలపై గలం విప్పబోతూ ఉన్నారు. ఎందరో పిల్లల భవిష్యత్తుకు పునాది వేసిన ప్రిన్సిపల్ ఇకపై నియోజకవర్గ ప్రజల భవిష్యత్తును మార్చబోతూ ఉన్నారు. ఆవడి నియోజకవర్గంలో డిఎంకేలో బలమైన నేతగా పేరున్న ఎస్ఎం నాజర్ను ప్రిన్సిపల్ రమేష్ కుమార్ ఏకంగా 1 కాదు 2 కాదు
76,000 ఓట్ల భారీ మెజారిటీతో మట్టి కనిపించారు. అక్షరం తెలిసిన వాడు అధికారంలోకి వస్తేనే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది అని విజయ్ నమ్మి స్కూల్ ప్రిన్సిపల్కు ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. చూసారుగా, ఈ కథలన్నీ చూస్తూ ఉంటే మీకేమనిపిస్తోంది? జెన్ జీ తలుచుకుంటే మార్పు జెట్ స్పీడ్తో వస్తుందని చెప్పి నిరూపించిన సందర్భం. ఇవి కేవలం మచ్చుక మాత్రమే. ఇలాంటి చాలా కథలు, కోకొల్లలు. వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతే ఒక పని మనిషి ఈరోజు అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇటు కేరళ తీసుకోండి, అదే కథ. దాంతోపాటు మరి అదే వెస్ట్ బెంగాల్కి వస్తే ఒక తల్లి, అవును, తన కూతురు దారుణంగా ఆర్జకర్ ఘటనలో ఈరోజు ఆ తల్లి అసెంబ్లీలోకి వెళ్ళబోతుంది. ఈరోజు 5 రాష్ట్రాల ఎన్నికల్లో చాలా సంచలనాలు తలుచుకుంది జెన్సీ, చూపించింది జెట్ స్పీడ్తో రాజకీయాల మార్పులు అంటే ఎలా ఉండాలో, రాజకీయాల మార్పులు ఎలా చూపించాలని చెప్పి. మరి మీ మనసుకు మిమ్మల్ని బాగా హత్తుకున్న ఆ స్టోరీ ఏంటి? ఆ ఎమ్మెల్యే ఎవరు? వాళ్ళ కథ ఏంటి? మాట్లాడే ప్రయత్నం చేయండి అండ్ కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని నాకు సూచించడం జరుగుతుంది. దిస్ ఈజ్ సమ్వేర్ ఏ డిస్టర్బింగ్ కాంటెంట్. వీఆర్ డిస్కషన్ ఇస్ అట్ ఫస్ట్.